హలో అండి, నేను డాక్టర్ భాగ్యలక్ష్మి, ఆబ్స్టిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, భాగ్యలక్ష్మి హాస్పిటల్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. ఇప్పుడు నేను ప్యూబర్టీ ఏజ్లో ఆడపిల్లలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చెప్పబోతున్నాను. ఈ మధ్య చిన్నపిల్లలు, ప్యూబర్టీ ఏజ్ పిల్లలు చాలా వెయిట్ గెయినింగ్ అనేది ఎక్కువైపోయింది. సో ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం, చిన్న 9 ఇయర్స్కి 10 ఇయర్స్కే మెచ్యూర్ అవ్వడం అనేది చాలా కామన్గా జరుగుతుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి వివరిస్తాను. ఇప్పుడు పిల్లలు చిన్న ఏజ్లోనే 10-11 ఇయర్స్ వరకు మెచ్యూర్ అయిపోయి ఒబెసిటీతోని అన్వాంటెడ్ హెయిర్ ప్లస్ హెయిర్ ఫాల్ అండ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చెప్పి వస్తుంటారు. సో మెయిన్ ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్, ఒబెసిటీ అనేది రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు తీసుకునే ఆహారం కానీ ఎక్కువ బయట ఫుడ్ అనేది ఎక్కువైపోయింది. హై క్యాలరీ డైట్ అనేది నూడిల్స్ అలాంటివి, బయట ఫ్రైడ్ రైస్లు ఇలాంటి ఫుడ్ ఎక్కువైపోయింది. దీనివల్ల ఆడపిల్లల పైన చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఒబెసిటీ వల్ల హార్మోన్ ఇర్రెగ్యులారిటీస్ అనేది చాలా జరుగుతాయి. దాంతోనే ఎర్లీగా మెచ్యూర్ అవ్వడము ప్లస్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయ్యి దానివల్ల కూడా వాళ్ళకి వెయిట్ మేనేజ్మెంట్ అనేది ప్రాబ్లం అవ్వడం అనేది చాలా కామన్గా చూస్తున్నాము. సో ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ప్లస్ అబ్నార్మల్ ఒబెసిటీ అనేది ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. సో పిల్లలు హోమ్ మేడ్ డైట్ ప్లస్ ఈ స్ట్రెస్ అనేది కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది పిల్లల పైన. ఇప్పుడు 6th క్లాస్ నుంచే పిల్లలకి చాలా ఒత్తిడి పెరుగుతుంది చదువులో. సో అంత ఒత్తిడి లేకుండా పిల్లలు ప్రశాంతంగా చదువుకునేలాగా, ఎక్కువ స్ట్రెస్ లేకుండా ప్లస్ డైట్ అనేది ప్రాపర్గా ఇచ్చారంటే వాళ్ళ ఎదుగుదల అనేది బాగుంటుంది. సో ఎదిగే పిల్లలు కదా అని చెప్పి కూడా మదర్స్ ఎక్కువ ఓవర్ ఫీడ్ చేస్తుంటారు. సో అలా ఎదిగే పిల్లలు అనేది అని ఓవర్ ఫీడ్ చేయడం కూడా మంచిది కాదు. వాళ్ళకి ఎంత అవసరమో వాళ్ళకి తెలుసు. వాళ్ళు తినే అంత తిననియాలి ప్లస్ హెల్దీగా తినేలాగా మనం చూసుకోవాలి. సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ ప్యూబర్టీ ఏజ్ పిల్లల గ్రోత్ అనేది సక్రమంగా ఉంటుంది. తర్వాత మెచ్యూర్ అయిన వెంటనే ఇర్రెగ్యులర్ సైకిల్స్ 3 months 4 months అని చెప్పేసి అంటుంటారు. యూజువల్గా ఎర్లీ ఏజ్లో మెచ్యూర్ అయిన పిల్లలకి ఈ హైపోథలామస్ అంటే బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఓవరీకి సిగ్నల్ రావడానికి కొంచెం టైం పడుతుంది. HPO యాక్సిస్ అంటాం మేము దాన్ని. సో యాక్సిస్ డెవలప్ అవ్వడానికి టైం పడుతుంది. సో ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పిల్లలకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ రావడం అనేది కామన్. కాకపోతే మీరు ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయినా ఇబ్బంది లేదు. కాకపోతే ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటే డేట్ వచ్చిన తర్వాత ఎక్కువ రోజులైనా పిల్లలకి బ్లీడింగ్ ఆగడం లేదు, లేదా ఈ డేట్ ఇర్రెగ్యులర్గా రావడం వల్ల పిల్లలకి ఒబెసిటీ కానీ ఇంకేదైనా ఈ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ కానీ ఇలాంటివి ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. జస్ట్ నార్మల్ పిల్లలు, నార్మల్ యావరేజ్ వెయిట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, జస్ట్ డేట్ మాత్రం డిలే అవుతుంది, డిలే అయిన 5 daysలో బ్లీడింగ్ ఆగిపోతుంది అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయొచ్చు, ఒక 1 year వరకు వెయిట్ చేయొచ్చు. అప్పటికి కూడా ప్రాపర్గా రాకపోతే డాక్టర్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.